The same thing happens right here. Exactly the same thing again. That's right. See? The people howl that they'd only look at truth and see what truth is. Our church don't believe that. We got some other way. Well, it ain't the right way. It ain't the thing. అదే కార్యము ఇక్కడ తిన్నగా సంభవించున్నది. ఖచ్చితంగా మరలా అదే కార్యము. అది సత్యము. చూడండి, ప్రజలు కేవలము సత్యము ఏమై ఉన్నదో కేవలము సత్యమును చూడగలిగినట్లయితే బాగుంటుంది. మా సంఘము దాన్ని నమ్మదు. మేము మరొక మార్గమును కలిగి ఉన్నాము. అది సరైన మార్గం కాదు. అది ఆ కార్యము కాదు. He said, repent and be baptized in the name of Jesus Christ for the remission of sins. Now, they won't do it. Oh, then what do they do? Now, that's just one thing upon hundreds. We'll get to maybe as fast as we can. అతడు అన్నాడు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. ఇప్పుడు వారు దాన్ని చేయరు. ఓ, అలాగైతే వారు ఏం చేస్తారు? ఇప్పుడు అది 100లో కేవలము ఒక్కటి. బహుశా వెళ్ళగలిగినంత త్వరగా మనం దాని యొద్దకు వెళదాము. Now, the second crucifixion then. If a man accepts Father, Son, and Holy Spirit a creed instead of the Word, titles instead of the name, what does he do to the people? He crucifies the effects of the Word to the people. When he says that Mark 16 was just for that generation. ఇప్పుడు రెండవసారి సిలువ వేయుట. అలాగైతే ఒక మనిషి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను అంగీకరించినట్లయితే వాక్యమునకు బదులుగా ఒక ఆచారము, పేరుకు బదులుగా బిరుదులు. అతడు ప్రజలకు ఏమి చేస్తాడు? అతడు వాక్యం యొక్క ప్రభావములను ప్రజలకు సిలువ వేస్తాడు. మార్కు 16 కేవలము ఆ తరమునకు అన్నప్పుడు. And God said himself right there, Jesus talking to him, said, go ye into all the world and preach the gospel to every creature. He that believeth and is baptized shall be saved. He that believeth not shall be damned. And these signs shall follow them. దేవుడు స్వయంగా తినగా అక్కడే అన్నాడు. యేసు వారితో మాట్లాడుతూ అన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. మరియు నమ్మిన వారి వలన ఈ సూచనలు వెంబడిస్తాయి. How far? Every nation, every creed, every tongue, every race, every people. The same gospel. And these signs shall follow them that believe. ఎంత దూరము? ప్రతి దేశమునకు, ప్రతి ఆచారమునకు, ప్రతి భాషకు, ప్రతి తెగకు, ప్రతి ప్రజకు అదే సువార్త. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడును. And when a man tries to cut that out of the Bible, he crucifies the effects of the gospel to that congregation. So I indict you. In the name of Jesus Christ, you're guilty of murdering the Lord. ఒక మనిషి దాన్ని బైబిల్లో నుండి కత్తిరించడం ప్రయత్నిస్తున్నప్పుడు అతడు సంఘమునకు సువార్త ప్రభావములను సిలువ వేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు నామములో నేను మీపై నేరారోపణ చేస్తాను. ప్రభువును హత్య చేస్తున్నందుకు మీరు దోషులయ్యున్నారు. The church hated him. Why? He was their very God. They hated him and denied him to be their Messiah. No, sir! They didn't want such a Messiah as that. సంఘము ఆయన్ను ద్వేషించింది. ఎందుచేత ఆయనే వారి యొక్క దేవుడై ఉన్నాడు. వారు ఆయన్ను ద్వేషించి వారి మెస్సయాగా ఉండుటకు నిరాకరించారు. లేదండి, అలాంటి మెస్సయ వారికి అవసరం లేదు. And today, the church does the same thing. It denies the word. They don't want it. It's contradictory to what they've been taught to believe by their creed. ఈ రోజున సంఘం అదే చేస్తుంది. అది వాక్యమును నిరాకరిస్తుంది. అది వారికి అవసరం లేదు. వారు నమ్ముటకు బోధింపబడి ఉండిన సిద్ధాంతములకు అది వ్యతిరేకమై ఉన్నది. And the word is the Messiah. You believe that? Well, the reflection of the word then is what? Amen. A reflecting a Messiah, which is the Holy Ghost among us. Amen. He's reflecting himself. Try to where he find a lamp that he can look through. They smoked up with creeds and things. Amen. He can give light through. వాక్యము మెస్సియా అయి ఉన్నాడు. మీరు దాన్ని నమ్ముతారా? మంచిది. అలాగైతే వాక్యము యొక్క ప్రతిబింబం ఏమిటి? ఒక మెస్సియా యొక్క ప్రతిబింబమై ఉన్నది. అదే మన మధ్యన పరిశుద్ధాత్మే ఉన్నాడు. ఎక్కడ ఆయనకు ఒక దీపం దొరుకుతుందో దాని గుండా ప్రయత్నిస్తూ
ఆయన తను తాను ప్రతిబింబించుకుంటున్నాడు. ఆయన వెలుగును దేని ద్వారా ఇవ్వగలడు? ఆచారములతో, తదితరములతో పొగబట్టినది కాదు. Remember, they rose and trimmed their lamps and washed out the chimneys, but it's too late. So when a man sees these Lutheran, Presbyterian, Methodists trying to come into these last days to receive the Holy Ghost, why, you know they don't get it. గుర్తుంచుకోండి, వారు లేచి తమ దివిటీలను చక్కబెట్టిరి, చిమినీలను కడిగారు, కానీ అది చాలా ఆలస్యమైపోయింది. కాబట్టి ఈ చివరి దినముల్లో ఈ లూథరన్ వారు, ప్రెస్బిటేరియన్లు, మెథడిస్ట్ వారు పరిశుద్ధాత్మను పొందాలని ప్రయత్నము చేయుచుండగా ఒక మనిషి చూసినప్పుడు ఎందుచేత మీకు తెలుసా, వారు దాన్ని పొందలేదు. Oh, they might speak in tongues and jump up and down, but watch what happens. They absolutely, it's a time sign that she's over. We're at the end. Most any time the church can hear the challenge to come on high. Amen. బాగున్నది. వారు భాషలతో మాట్లాడవచ్చు, పైకి కిందికి ఎగరవచ్చు, కానీ ఏమి సంభవించిందో గమనించండి. ఇది ఒక కాలపు సూచన. అదేమనగా ఆమె పని అయిపోయింది, మనం అంతంలో ఉన్నాము. ఏ సమయంలోనైనా పైకి రమ్మని సంఘము సవాలు వింటుంది. ఆమెన్. Just exactly setting us in order. The Holy Spirit here making Jesus Christ a reality through the ones that He can work through, proving Himself, come down, takes His picture, shows it, makes signs, talk about it, everything else, proving just exactly what He said He would do. సరిగ్గా ఖచ్చితంగా క్రమంలో ఉంచబడి ఉన్నది. ఆయన పని చేయగలిగే వారి గుండా పరిశుద్ధాత్ముడు యేసును ఒక యథార్థతగా చేస్తున్నాడు, తను తాను రుజువు చేసుకొనుచున్నాడు. క్రిందకు వచ్చి ఆయన చిత్రము తీయనట్లు దాన్ని చూపాడు. సైన్స్ దాన్ని తీసి దాని గురించి మాట్లాడినట్లు సమస్తము చేశాడు. ఆయన ఏమి చేస్తానని చెప్పాడో ఖచ్చితంగా రుజువు చేస్తున్నాడు. Doing exactly the things He said He would do. Scripturally, not some creed or some man's worked up idea, a lot of blood fire and smoke and stuff, but the scriptural, Messiah evidence. ఆయన ఏమి చేస్తానని చెప్పాడో ఖచ్చితంగా లేఖనానుసారంగా ఆ కార్యములనే చేస్తున్నాడు. ఇప్పుడు ఒక ఆచారం కాదు, లేక ఒక మనిషి తయారు చేసుకున్న ఆలోచన కాదు, ఎంతో రక్తము, అగ్ని, పొగ అలాంటి సరుకు కాదు, కానీ లేఖనానుసారమైన మెస్సయ రుజువు. Got a lot of impersonations and impersonators and so forth, but that only makes the real word shine its best. Right. That's people who are spiritual who can judge between right and wrong. మనము ఎన్నో అనుకరణలు చేయవారిని అలాంటివి కలిగి ఉన్నాము, కానీ అది కేవలం నిజమైన వాక్యం బాగ్గా ప్రకాశించినట్లు చేస్తుంది. అది సత్యము. ఆత్మ సంబంధమైన ప్రజలు తప్పు ఒప్పుల మధ్య తీర్పు చేయగలరు. చూడండి, denied their Messiah. We didn't want Him. The same thing they do today. Well, if I had to go down there and act like that bunch, I don't want it at all. All right, then you don't have it at all. That's all. Same now. ఆయనను నిరాకరిస్తారు. వారి మెస్సియాను నిరాకరించారు. మాకు ఆయన అవసరం లేదు. దాన్నే ఈ రోజు వారు చేస్తున్నారు. సరే, నేను అక్కడికి వెళ్లి వారి వలె ప్రవర్తించాలి. అది నాకు ఏమాత్రమూ అవసరం లేదు. మంచిది, అప్పుడు నీవు దాన్ని ఏమాత్రమూ కలిగి లేవు. చూడండి, ఇప్పుడు అదే. Although He was properly identified, they didn't want Him. They hated Him. Why was it? We called their pastors a bunch of snakes. He said, "You bunch of whited walls, you're nothing but a graveyard." ఆయన సరైన వాడుగా గుర్తింపబడినప్పటికీ ఆయన వారికి అవసరం లేదు. వారు ఆయన్ని అసహించుకున్నారు. అది ఏమయ్యున్నది? వారి సంఘ కాపరులను పాములు అని మనం పిలుస్తాము. మీరు సున్నం కొట్టిన సమాధులని ఆయన అన్నాడు. The outside of His polished with robes and turned around colors, and the inside's dead man's bones. He didn't pull no punches. One little bitty Galilean, a carpenter's son, but he didn't pull no punches. He told him. మీరు బయట కాలర్లు చుట్టుకొని లోపల చచ్చిన వాని ఎముకలతో ఉన్నారు. ఆయన వారిని గుద్దులు వేయకుండా వదలలేదు. ఒక అతి చిన్న గలలీయుడు, ఒక వడ్లవాని కుమారుడు. అయితే ఆయన వారితో కరుగ్గా వ్యవహరించాడు. ఆయన వారితో చెప్పాడు. Don't think John said, the forerunner of Him, said he's another didn't pull any punches. He said, don't come around here saying how you got Abraham to our father. God's able these stones to rise children of Abraham. ఆయన రాకను సూచించి యోహాను అన్నాడని తలంచవద్దు. అతడు వారి పట్ల బహు కరుగ్గా ప్రవర్తించాడు. అతడు అన్నాడు, ఇటు చుట్టూ వచ్చి అబ్రహాం మా తండ్రి అని చెప్పవద్దు. దేవుడు
ఈ రాళ్ల ద్వారా అబ్రహామునకు పిల్లలు పుట్టించగలడు. Yes, sir. The axe is laid to the root of the tree, and every tree that don't bring forth fruit is hewed down and cast into the fire. Yes, sir. God is strict and firm and stern with His word. Yes, sir. అవునండి, గొడ్డల చెట్టు వేరును ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. అవునండి, దేవుడు తన వాక్యంతో దృఢముగా, కఠినంగా, తీవ్రంగా ఉంటాడు. అవునండి. Notice, Jesus proven by the Scripture. Do you hear me? Jesus was identified by God through the Scriptures that He was Messiah. Is that right? గమనించండి, యేసు లేఖనము ద్వారా రుజువు చేయబడ్డాడు. నా మాట మీకు వినపడుతుందా? లేఖనముల ద్వారా ఆయన మెస్సియా అయి ఉన్నాడని యేసు దేవుని చేత గుర్తించబడ్డాడు. అది నిజమేనా? We'll get to Peter's indictment in a few minutes and you'll find out what it was. He was thoroughly identified that He was God manifested in a man called the Son of God. That's right. కొన్ని నిమిషంలో పేతురు చేసిన నేరారోపణ యొద్దకు వెళదాము. అది అదియో లేక కాదో మీరు కనుగొంటారు. ఆయన దేవుడై ఉన్నాడని ఆయన క్షుణ్ణంగా గుర్తించబడ్డాడు. దేవుని కుమారుడని పిలువబడిన మనిషిలో ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. అది సత్యము. Although He was properly identified and vindicated the promised word that He was Messiah, Moses said this Messiah, when He comes, He'll be a prophet, and all these things will take place. ఆయన మెస్సియా అయి ఉన్నాడని ఆయన సరిగ్గా గుర్తింపబడి వాగ్దానం చేయబడిన వాక్యమును సత్యమని రుజువు చేశాడు. మోషే అన్నాడు, ఈ మెస్సియా వచ్చినప్పుడు ఆయన ఒక ప్రవక్తగా ఉంటాడు మరియు ఈ కార్యములన్నీ సంభవిస్తాయి. The little woman with the standing at the well and all that dirty condition that she was, what did that symbolize? That God in these last days would pull out outcasts. ఈ చిన్న స్త్రీ బావినొద్ద ఎంతో మురికి స్థితిలో ఆమె ఉండి ఉన్నది. అది దేన్ని సూచిస్తుంది? ఆ దేవుడు ఈ చివరి దినముల్లో త్రోసివేయబడిన వారిని బయటకు లాగుతాడు. Remember last night at the wedding, or the other time I preached here at the wedding supper, he said? How they said, I've made a great feast and so forth. గుర్తుంచుకోండి, గత రాత్రి వివాహమునొద్ద లేక వేరే సమయంలో నేను ఇక్కడ బోధించాను. వివాహపు విందునొద్ద వారన్నారు, వారు ఎలా చెప్పి ఉన్నారు, నేను ఒక గొప్ప విందు చేశాను. And all these men, I bid them, and each one had an excuse. I can't do it because it would ruin our creeds. I can't come because I have married a wife. She won't let me come. I got married to a church down here. My mother was Methodist or Baptist or Catholic. I just can't stand for that. ఈ మనుషులందరినీ రమ్మని నేను ఆహ్వానించాను. వారిలో ప్రతి ఒక్కడు సాకులు చెప్పాడు. నేను దాన్ని చేయలేను, ఎందుకంటే అది మా సిద్ధాంతములను నాశనం చేస్తుంది. నేను రాలేను. నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, ఆమె నన్ను రానియదు. అయ్యో, అక్కడ ఒక సంఘంతో నాకు వివాహమైంది. నా తల్లి మెథడిస్టు లేక బ్యాప్టిస్టు లేక క్యాథలిక్, లేక నేను దాని కొరకు నిలబడలేను. He said, and you won't come and you won't taste my supper, but get out there and compel prostitutes and harlots and drunkards and whatever there is. Bring them in, I'll straighten them up. ఆయన అన్నాడు, మీరు రానందున నా విందును మీరు రుచి చూడరు. కాని బయటికి వెళ్లి వేశ్యలను, వ్యభిచారులను, త్రాగుబోతులను, అక్కడ ఎవరు ఉన్నప్పటికీ వారిని బలవంతం చేయండి. వారిని లోపలికి తీసుకుని రండి, నేను వారిని తిన్నగా చేస్తాను. I made my supper and my guests, my table's set, and it's going to be somebody there. They didn't come. Just condemning them Jews. What about today? నేను నా విందు సిద్ధపరిచాను. నా అతిథులకు బల్ల సిద్ధం చేయబడింది. అక్కడ ఎవరో ఉండబోతున్నారు. వారు రాలేదు. ఆయన యూదులను ఖండిస్తున్నాడు. ఈ రోజు గురించి ఏమిటి? I belong to the Presbyterian. I'm Lutheran. I'm a oneness. I'm a two-ness. I'm a this. I can't. There you are. You won't be there then. That's exactly what he said. All right. నేను ఒక ప్రెస్బిటేరియన్ను. నేను అది చేయలేను. నేను మెథడిస్టును, లూథరన్ను. నేను ఏకత్వపు వాడను. నేను ద్విత్వపు వాడను. నేను ఇది అయ్యున్నాను. నేను చేయలేను. అక్కడే నీవున్నావు. అలాగైతే నీవు అక్కడ ఉండవు. ఆయన ఖచ్చితంగా చెప్పింది అదియే. మంచిది.
properly a vindicated Messiah. Properly a vindicated. The Word, the promised Word. The God that promised the Word, that this what the Messiah would be, here He comes and stood exactly. ఆయన సరైన రీతిలో సత్యమని రుజువు చేయబడిన మెస్సియా వాక్యము, వాగ్దానం చేయబడిన వాక్యము సరైన రీతిలో సత్యమని రుజువు చేయబడింది. ఈ మెస్సియా ఎలా ఉంటాడో దేవుడు వాక్యంలో వాగ్దానం చేశాడు. ఆయన ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా నిలబడ్డాడు. He said to me, "Where have I failed? If you can't believe me as a man, believe the works that I do. For they are the things that tell who I am." They're the ones that says I'm Messiah. ఆయన వారితో అన్నాడు, నేను ఎక్కడ తప్పిపోయాను? ఒక మనిషిగా మీరు నన్ను నమ్మకపోయినట్లయితే నేను చేయు క్రియలను నమ్మండి. ఏలైనగా నేను ఎవరినో అవే చెబుతాయి. నేను మెస్సియానయ్యున్నానని అవే చెబుతాయి. You don't want to believe me because you think that Joseph over there and I was born over there in that little hut and my foster father here is a carpenter down there. మీరు నన్ను నమ్మగూరట్లేదు. కారణం అక్కడ ఉన్న యోసేపును గూర్చి మీరు తలంచుతున్నారు. నేను అక్కడ చిన్న పాకలో జన్మించాను. నా పెంపుడు తండ్రి అక్కడ ఒక వడ్రంగి. And you, when he come into Galilee there and was going to make, he said, "Here, who is this fellow? Who is this? Well, this man isn't Joseph and all them his brothers here, isn't his sisters with it, isn't his mother called Mary and his daddy called Joseph?" ఆయన అక్కడ గలిలేకు వచ్చినప్పుడు వారు ఆయన ఒక రకంగా చేయాలనుకున్నారు. హే, ఇతనెవరు? ఈ మనిషి ఫలానా వాడు కాదా? యోసే అను అతని సోదరులు ఇక్కడ లేరా? అతని సహోదరులు మనతో లేరా? మరీగా పిలువబడే ఆమె తల్లి కాదా? అతని తండ్రి పేరు యోసేపు కాదా? Where did you get a guy like that? What school did he come from? He has no fellowship card. He don't have any credentials. Where did a guy like that? Where'd you get this at anyhow? And the Bible said he is offended. ఆయనకు ఏ సహవాసపు కార్డు లేదు. అతడు ఏ పాఠశాల నుండి వచ్చాడు? అతడు మీకు ఎక్కడ దొరికాడు? అతనికి ఏ నియామక పత్రములు లేవు. ఎలాగైనా అతడు ఎక్కడ వాడు? ఇతను మీకు ఎక్కడ దొరికాడు? ఆయన అభ్యంతరపడ్డాడని బైబిల్ చెప్పింది. He said many mighty works he could not do and just turned his back and walked away from him. He said a prophet's not without honor except among his own people and his own county. Watch, or his own country. అనేకమైన గొప్ప కార్యములు ఆయన చేయలేదు. ఆయన తన వీపును త్రిప్పి అక్కడి నుండి నడిచి వెళ్లిపోయాడు. ఒక ప్రవక్త తన సొంత ప్రజల మధ్యలో తప్ప ఎక్కడనూ గౌరవింపబడకుండా ఉండడు. చూడండి, తన సొంత దేశములో, గమనించండి, లేక తన సొంత దేశములో తప్ప. There he is, properly vindicated the Messiah. Took no credit of his own. He said, "I can do nothing but what I see the Father doing." And he challenged them to ask if that was the Messiah. సరైన రీతిలో సత్యమని రుజువు చేయబడిన మెస్సియాగా ఆయన అక్కడ ఉన్నాడు. తన సొంత ఘనతను తీసుకోలేదు. ఆయన అన్నాడు, నా తండ్రి మొదట నాకు చూపించితేనే తప్ప నా అంతటి నేను ఏమీ చేయను. అది మెస్సియా కాదా అని అడుగుతూ ఆయన వారిని సవాల్ చేశాడు. And look at that little ill-famed woman. She recognized him. She wasn't documented. The lamp, she was morally wrong, of course. No one would endorse that. The laws of God condemn that. ఆ దిగజారిన చిన్న స్త్రీ దాన్ని చూసి గుర్తించి ఉన్నది. ఆమెకు ఏ అధికార పత్రములు లేవు. ఆమె నిజానికి అనైతికంగా ఉన్నది. ఎవరూ దాన్ని గుర్తించరు. దేవుని చట్టములు దాన్ని ఖండిస్తాయి. She is morally wrong, but God don't judge you upon your what you are. He judges not how big you are, how little you are. He judges your heart, what you want to be. కానీ ఆమె అనైతికంగా ఉన్నది. చూడండి, నీవు ఏమై ఉన్నావో దాన్ని బట్టి దేవుడు నీకు తీర్పు తెచ్చడు. ఆయన సంతోషిస్తాడు. నీవు ఎంత పెద్దవాడవో లేక ఎంత చిన్నవాడవని నీకు తీర్పు తెచ్చడు. నీవు ఎలా ఉండగోరుచున్నావో దాన్ని బట్టి నీ హృదయమునకు ఆయన తీర్పు తీర్చుతాడు. And she didn't want none of that stuff that was just flashed before. That's what she wanted. No matter what she was then, she's ready to come. ఆమెకు ఆ సరుకు అవసరం లేదు. ఇది ఆమె ముందు ప్రకాశించినప్పుడు ఆమె కోరుకున్నది అది. అప్పుడు ఆమె ఏమై ఉండి ఉన్నదో లెక్క కాదు. ఆమె వచ్చుటకు సిద్ధపడింది. చూడండి, God judges the heart. Man judges the outward appearance. God looks upon the heart. No matter what she was, that light flashed and that settled it. She caught the essence of eternal life. దేవుడు హృదయమును బట్టి తీర్పు తీరుస్తాడు.
మనిషి వెలుచూపును బట్టి తీర్పు తీరుస్తాడు. దేవుడు హృదయంలోని చూస్తాడు. ఆమె ఏమయ్యుండెనో లెక్క కాదు. ఆ వెలుగు ప్రకాశించింది, అది పరిష్కారమైంది. ఆమె నిత్యజీవం యొక్క సారమును పట్టుకుంది. Oh my, how rich this is to me. To see and know that it's the truth, I'll stand by this. The God of heaven will raise up my voice will be on the magnetic tape of God's great time yonder. And it'll condemn this generation in the last day. Oh, అయ్యో, ఇది నాకు ఎంత సంపన్నంగా ఉన్నదో. అది సత్యమై ఉన్నదని చూచుట మరియు ఎరుగుట. నేను దీనితో నిలబడతాను, నేను చేస్తాను. అదిగో దేవుని గొప్ప కాలం యొక్క అయస్కాంతపు టేప్ పై ఉన్న నా స్వరమును ఆయన పైకి లేపుతాడు. మరియు అది ఈ చివరి దినమున ఈ తరమును దోషులుగా తీర్పు తీర్చుతుంది. Identified that He's still Jesus Christ, the same yesterday, today, and forever. I indict them by the Word of God. ఏలనగా అది అయస్కాంతపు టేప్ పై ఉన్నది. అలాగైతప్పుడది నిత్యమైన టేప్ మీద ఉంటుంది. అది సత్యము. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని ఈ తరము బోధకులను దోషులుగా తీర్పు తీర్చుతుంది. ఆయన ఇంకను యేసుక్రీస్తు అయి ఉన్నాడని, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని దాని ప్రత్యక్షత సరిగ్గా గుర్తించబడింది. దేవుని వాక్యము ద్వారా నేను వారిపై నేరారోపణ చేయుచున్నాను. I have to get to another promise quickly because you only got about 15 minutes. There they. What? Oh, Calvary. They crucified Him. Thirdly, they crucified Him not by recognizing God's promised word made manifest. త్వరగా నేను మరొక వాగ్దానం దగ్గరికి వెళ్ళాలి. ఏలయనగా మనకింకా 15 నిమిషములున్నాయి. అక్కడే వారున్నారు. ఏమిటి? అయ్యో, కల్వరి. మరియు మూడవదిగా వారు ఆయన్ని సిలువ వేశారు. వాగ్దానం చేయబడిన దేవుని వాక్యమును ప్రత్యక్షపరచబడుటను గుర్తించకుండా వారు ఆయన్ని సిలువ వేశారు. And why did they crucify that man? Could you just imagine? Let me go back a minute. Why would them people crucify a man like that? ఎందుకు ఆ మనిషిని వారు సిలువ వేశారు? మీరు దాన్ని ఊహించగలరా? ఒక్క నిమిషం నన్ను వెనక్కి వెళ్ళనివ్వండి. ఆ ప్రజలు అలాంటి మనిషిని ఎలా సిలువ వేశారు? As I read a book one time called The Prince of the House of David. It's wrote by Dr. Ingram. Wonderful book. It's a drama. It's supposed to be partly true of some old manuscript that's taken off of a woman named Adina. మరియవలే దావీదు యొక్క ఇంటి అధిపతి అను పుస్తకమును ఒకప్పుడు నేను చదివాను. అది ఇంగ్రహాం ద్వారా వ్రాయబడింది. డాక్టర్ ఇంగ్రహాం అద్భుతమైన గ్రంథం. అది ఒక డ్రామా అయి ఉన్నది. పాక్షికంగా సత్యముగా ఉండవలసినది. కొన్ని పాత చేవ్రాతలు ఆ దీనా అను పేరు కలిగిన స్త్రీ తీసివేసుకున్నది. She went over to Palestine from down in Egypt to Cairo, I believe it was, to finish her education, and she was there during a time of Christ, and she was sponsored right back to her father. ఆమె పాలస్తీనాకు వెళ్లి అక్కడి నుండి ఐగుప్తులోని కైరోకి వెళ్ళింది. అది ఆమె విద్యను పూర్తి చేయటానికని నేను నమ్ముతాను. ఆమె క్రీస్తు కాలంలో అక్కడ ఉన్నది. ఆమె తన తండ్రికి తిరిగి వ్రాయవలసి ఉండెను. It'd be good if you picked it up and read it. It's really good. Prince of the House of David. The same man wrote Pillar of Fire. And out of that, Cecil DeMille stuck the Ten Commandments. మీరు దాన్ని తీసుకొని చదివినట్లయితే అది ఎంతో మంచిది. దావీదు యొక్క ఇంటి అధిపతి అదే మనిషి అగ్నిస్తంభం అనే పుస్తకాన్ని వ్రాశాడు. దాని నుండి సిసిల్ డెమిల్ 10 ఆజ్ఞలు తీసుకున్నాడు. Now, we find that in this book, this Adina wrote back, and she said, on the day of the crucifixion, that Mary Magdalene, of whom he cast out 7 devils, run out before the crowd and said, what has he done? ఈ గ్రంథములో మనము కనుగొనేదేమంటే ఆ దీనా తిరిగి వ్రాసింది. ఆమె అన్నది, సిలువ వేయబడిన దినమున మగ్దలేనే మరియా, ఆమె నుండి ఆయన 7 దెయ్యములను వెళ్ళగొట్టాడు. ఆమె జనసమూహం ముందుకు పరిగెత్తుకుని వెళ్లి అన్నది, ఆయన ఏమి చేశాడు? What has he done? Only heal the sick and try to deliver those that were in prisons. What has he done but good? Somebody said, and a man slapped her plumb across the yard almost and said, would you believe that silly woman before you preach? ఆయన ఏమి చేశాడు?
కేవలం రోగులను స్వస్థపరిచి చెరసాల్లో ఉన్న వారిని విడుదల చేశాడు. మంచి చేయడు తప్ప ఆయన ఏమి చేశాడు? ఎవరైనా దాన్ని చెప్పండి. ఒక మనిషి ఆ ప్రాంగణము గుండా ఈ వైపు నుండి ఆ వైపు వరకు తిన్నగా ఆమెను చరుపులు వేసుకుంటూ వెళ్ళాడు. అతడన్నాడు, మీ యాజకుల ముందు ఆ పనికిరాని స్త్రీని మీరు నమ్ముతారా? అక్కడే నీవున్నావు. చూడు, ఆయన ఏం చేశాడు? ఆయన ఏమీ చేయలేదు. మీరెందుకు ఆయన సిలువ వేస్తారు? ఎందుకు? కారణం ఆయన ఎవరై ఉన్నారో వారు గుర్తించలేదు. That's the same thing today. The preachers and people of this days and our modern teachers have so indoctrinated the people to believe that this is witchcraft or the devil or a mental telepathy or some hoax or some kind of a trick until the people don't recognize that it's a vindication of God's word for this day. It's the last day sign. ఈ రోజున అదే సంగతి. ఈ జన్మన ప్రజలు, బోధకులు, అధునాతనోపదేశకులు అది ఒక మాంత్రిక విద్య అని, లేక దెయ్యమని, మనస్తత్వ శాస్త్రమని, లేక ఏదో తమాషా అని, లేక ఏదో ఎత్తుగాడని, అది ఎంతో ఆధారము లేనిదని ప్రజలు నమ్మునట్లు చేస్తారు. చివరకు ప్రజలు అది ఈ దినమునకు దేవుని వాక్యము యొక్క సత్యమైన రుజువని గుర్తించలేకపోయారు. ఇది చివరి దినము సూచనలు. The churches, if you don't belong to their organization, they'll say, oh, well, that's some makeup, that's a hoax, so look down here, so and so and so and so. But let them one time prove the real thing to be a hoax. సంఘములు, నీవు వారి సంస్థలు చెందకపోయినట్లయితే వారంటారు, బాగుంది, అది ఏదో తయారు చేసుకున్నది, అది ఒక తమాషా అంటారు. సరే, ఫలానా వారిని ఈ క్రింద చూడండి, కానీ నిజమైన దాన్ని తమాషాని ఒక్కసారి వారిని రుజువు చేయమనండి. Let them one time prove that it's wrong. They can't do it. It's never been known to be wrong, and it never will be, because it's God. అది తప్పని ఒక్కసారిని వారిని రుజువు చేయనివ్వండి. వారు దాన్ని చేయలేరు. అది ఎన్నడూ తప్పుగా ఎరగబడి ఉండలేదు, మరియు ఎన్నడూ తప్పుగా ఉండదు. కారణము అది దేవుని వాక్యమై ఉన్నది. చూడండి. But they like to point, they think, oh, well, if it was a man with a great name, because it's a little group, a little bunch, it's kind of outcast, well, we turn that person out of our church. కానీ వారు దాన్ని చూపాలనుకుంటారు. వారు అనుకుంటారు, అతడు గొప్ప పేరున్న మనిషి అయితే బాగుంటుంది, ఎందుకంటే వీళ్ళు ఒక చిన్న గుంపు, వీళ్ళు ఒక విధంగా వెలివేయబడిన వారు. సరే, ఆ వ్యక్తిని మేము సంఘములో నుండి బయటికి నెట్టివేశాము. చూడండి. They used to come to our group. See, but they went over with this and they went over with that, and now they see they wind up, look what it is, who it is. I don't care. They could have said the same thing about Peter, James, and John. వారు ఇది వరకు మా గుంపుకు వచ్చేవారు, కానీ వారు ఆ గుంపుతో వెళ్లారు, ఈ గుంపుతో వెళ్లారని అంటారు. మీరు చూడండి, వాళ్ళు ఇబ్బందులో పడ్డారు. వాళ్ళు అది ఏమై ఉన్నదో అది ఎవరో చూస్తారు. బాగుంది. అలాంటివి నేను లెక్క చేయను. పేతురు, యాకోబు, యోహాను గూర్చి వారు ఆ విధంగానే మాట్లాడారు. Ignorant and unlearned man, they said, but they had to take notice something had happened since that time. They had been with Jesus. That's what made the difference. ఒక విద్య లేని పామరుడు, తెలివి లేనివాడు అని వారు అన్నారు. కానీ ఆ సమయం నుండి ఏదో సంభవించి ఉన్నదని వారు గమనించవలసి వచ్చెను. వారు యేసుతో ఉన్నవారు. అదే వ్యత్యాసం చేసి ఉన్నది. చూడండి. They did it because they didn't know who he was. They didn't know that the vindication of God's word wasn't stand up there and that. Now it wasn't one day. Now that was right. It wasn't one day just keep them laws and things. వారు దాన్ని చేశారు. ఎందుకంటే ఆయన ఎవరై ఉన్నారో వారికి తెలియలేదు. ఆ దినమున దేవుని వాక్యం యొక్క రుజువు నిలబడి ఉన్నదని వారు గ్రహించలేదు. ఒక దినమున అది బాగానే ఉన్నది. ఆ నియమములు వాటిని పాటించుట ఒక దినము కొరకై ఉన్నది. But the same laws that they were to keep and pointed them to a time that when he would come and be this man that he's supposed to be. They had this part but didn't take the other part. కానీ వారు పాటించున్న అవే నియమములు అక్కడ ఒక మనిషి తప్పక ఉంటాడని, ఆయన వస్తాడని ఒక కాలము కొరకు అవి వ్రేలు చూపి ఉన్నవి. వారు ఈ భాగమును కలిగి ఉన్నారు, కానీ మరొక భాగమును వారు తీసుకోలేదు. And that's the same thing they're doing now.
They got a church and they believe in Jesus Christ and say they're doing things, but deny the hour we're living in. Still brings the old proverb back again, man always praising God for what he has done, looking forward for what he would do and or will do, and ignoring what he's doing and being condemned by it. అదే కార్యము దాన్నే ఇప్పుడు వారు చేస్తున్నారు. వారు సంఘమును కలిగి ఉన్నారు. వారు యేసునందు విశ్వాసం ఉంచామని అలాంటి అంటారు. కానీ మనం జీవించున్న గడియను నిరాకరిస్తారు. ఇంకా ఆ పాత సామెతను వెనక్కి తెస్తారు. ఆయన ఏమి చేశాడో దాన్ని బట్టి మనిషి ఎల్లప్పుడూ స్తుతిస్తాడు. ఆయన ఏమి చేయబోతున్నాడో ముందుకు చూస్తూ ఉంటాడు. కానీ ప్రస్తుతము ఆయన చేస్తున్న దాన్ని గుర్తించడు. మరియు దాని ద్వారానే అతడు నిందించబడతాడు. చూడండి. They think God's wonderful, how great He is. What He's going to do, He's going to come and be a rapture someday, go home, and denying the very signs and wonders right here at the time that the Scripture says that He'll be doing. దేవుడు ఆశ్చర్యకరుడని, ఆయన ఎంత గొప్పవాడై ఉన్నాడో అని వారు తలుస్తారు. ఆయన ఏమి చేయబోతున్నాడో, ఆయన రాబోతున్నాడని, ఒక దినమున ఎత్తబొట్టు ఉంటుందని, మనము గృహమునకు వెళ్లిపోబోతున్నామని తలుస్తారు. ఆయన ఈ సమయంలోనే ఈ సూచనలను అద్భుతములను తినగా చేస్తాడని వారు నిరాకరించున్నారు. Miss the whole thing. If the blind lead the blind, Jesus said they'll all fall in the ditch. Just pray God to open our eyes in this last day. All right. మొత్తమును తప్పిపోతున్నారు. గుడ్డివాడు గుడ్డివారికి దారి చూపినట్లయితే యేసన్నాడు వారిద్దరు గుంటలో పడతారు. ఈ చివరి దినముల్లో దేవుడు మన కన్నులు తెరవాలని దేవునికి ప్రార్థించండి. మంచిది. Now the same. They do the same today. They deny and crucify the same God today, but not knowing Him. The same by denying Him and by denying the things that they're doing today. They don't crucify Christ again exactly, but they blaspheme the Holy Ghost. And by doing it, how do they blaspheme the Holy Ghost? ఇప్పుడు దాన్నే ఈ రోజున అదే కార్యమును వారు చేస్తున్నారు. ఆయన్ని ఎరుక్కుండా అదే దేవుణ్ణి నిరాకరించుచు సిలువ వేస్తున్నారు. ఆయన్నే నిరాకరించున్నారు. ఆయన్ని నిరాకరించడం ద్వారా ఈరోజు వారు చేస్తున్న కార్యములు అవియే. వారు ఆయన్ను మరలా ఖచ్చితంగా సిలువ వేయట్లేదు. కానీ వారు పరిశుద్ధాత్మను దూషించున్నారు. పరిశుద్ధాత్మను వారు ఎలా దూషించున్నారు? వారు దాన్ని చేయటం ద్వారా. How did they blaspheme it back there? Why they couldn't blaspheme it then? It hadn't come yet. They called Jesus Beelzebub. Called him Beelzebub because he could know the secrets of their hearts and things. He said, "This is the devil." ఎలా వారు ఆయన్ని ఎలా దూషించారు? ఆ వెనుక ఎలా అప్పుడు వారు ఆయన్ని దూషించలేకపోయారు? అది ఇంకనూ రాలేదు. వారు యేసును బెయల్జెబూబు అని పిలిచారు. ఆయనను బెయల్జెబూబు అని పిలిచారు. ఎలాగనగా ఆయన వారి యొక్క హృదయ రహస్యములను ఎరిగి ఉన్నాడు. ఇది దయ్యమని వారు అన్నారు. In other words, he's a fortune teller. That's how he does it. It's by fortune telling. He's nothing but a devil. See, they hadn't had a prophet in 400 years and they done growed out of it. See? They just had their law. They said this is Beelzebub. మరొక మాటలో ఆయన ఒక జాతకం చెప్పేవాడన్నారు. జాతకం చెప్పుడు ద్వారా ఆయన దీన్ని చేశాడన్నారు. ఆయన దయ్యము కాక ఇంకెవరూ కాదు. చూడండి, 400 సంవత్సరములలో వారికి ఒక ప్రవక్త లేడు. వారు దానిలో నుండి పెరిగి చేశారు. చూడండి, వారు వారి నియమములు కలిగి ఉన్నారు. ఇది బెయల్జెబూబు అని వారు అన్నారు. Jesus said, "I'll forgive you for that." But when the Holy Ghost has come, now, you speak a word against it, and it'll never be forgiven. అన్నాడు, దాన్ని బట్టి నేను మిమ్మల్ని క్షమిస్తాను. కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు చూడండి, ఇప్పుడు నీవు ఒక్క మాట మాట్లాడినా అది ఎన్నడూ నీకు క్షమించబడదు. Remember, it will and cannot by no means, no mercy, when you blaspheme and call the Spirit of God, the Word of God that's been vindicated by the Spirit. See, the Word says so, the Spirit's vindicating it, and you call it an unclean thing, you've crossed the line between mercy and judgment and can never be forgiven for it. గుర్తుంచుకోండి, ఏ విధముగానూ కనికరం లేదు. కనికరం చూపబడదు. ఆత్మ ద్వారా సత్యమైన రుజువు చేయబడిన దేవుని వాక్యమును, దేవుని ఆత్మను నీవు దూషించినప్పుడు చూడండి, వాక్యం ఆ రీతిగా చెబుతుంది. ఆత్మ దాన్ని సత్యమైన రుజువు చేసింది. నీవు దాన్ని అపవిత్రాత్మ అన్నప్పుడు నీవు కృప మరియు తీర్పునకు మధ్య గీతను దాటివేశావు. అది ఎన్నడూ క్షమించబడదు. Now
generation of guilty of crucifying, blaspheming the manifested Son of God. Amen. Amen. As is promised for all the prophets and Christ Himself to be in the last days, like it was in the days of Noah, in the days of Sodom. ప్రత్యక్షపరచబడిన దేవుని కుమారుని దూషించుచున్నందుకు, సిలువ వేయుచున్నందుకు దోషులుగా ఉన్నారని, ఆ కారణమును బట్టి నేను ఈ తరంపై నేరారోపణ చేస్తాను. చివరి దినముల్లో ఇలాగ ఉంటుందని ప్రవక్తలందరి చేత, క్రీస్తు చేత స్వయంగా వాగ్దానం చేయబడింది. నోహు దినముల్లో జరిగి ఉన్నట్లుగా, సొదొమ దినముల్లో జరిగి ఉన్నట్లుగా ఉంటుంది. Blasphemy, which they crucified to the people, the Son of God of flesh, is a vindicated word. One word against it can never be forgiven. Now, what are you going to do then? Why are you going to stand there condemned, just waiting the hour of God's wrath to be poured out? You'll come on. దూషించుట అది దేవుని ప్రజలకు దేవుని కుమారుని తాజాగా సిలువ వేయుట. ఆయనది సత్యమని రుజువు చేసిన వాక్యము. దానికి వ్యతిరేకంగా ఒక్క మాట ఎన్నడూ క్షమించబడదు. అలాగైతే నీవు ఇప్పుడు ఏమి చేయబోతున్నావు? నీవు ఎక్కడ నిలబడబోతున్నావు? వారు దోషులుగా తీర్పు తీర్చబడ్డారు. కేవలము దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబట్టు కొరకు కనిపెడుతున్నారు. అది వారిని ముక్కలుగా చేస్తుంది. Loving doctrine of man-made denominations and dogmas better than they do the vindicated Word of God. This generation of people. Oh, I just wish I had a long time for this. సత్యమని రుజువు చేయబడిన దేవుని వాక్యం కంటే ఎక్కువగా వారు సంఘ శాఖలను, మానవ కల్పితమైన సిద్ధాంతమును ప్రేమిస్తున్నారు. ఈ తరము ప్రజలు, దీని కొరకు నాకు ఎక్కువ సమయం ఉంటే బాగుంటుంది. చూడండి, this generation of people, this generation spurns God's revelation. Amen. But we're walking where the apostles have trod. ఈ తరము, ఈ ప్రజలు దేవుని ప్రత్యక్షతను నిరాకరిస్తున్నారు. కానీ అపోస్తలు నడిచిన ప్రత్యేకమైన మార్గంలో మనం నడుస్తున్నాం. God, you say, well, others say that too. God vindicates it. Jesus said, if the works don't speak of me, then just go ahead and say I'm saying it myself. But if the works speak, you better believe the works. Because it's the hour. దేవా, నీవు చెబుతావు, సరే, ఇతరులు కూడా దాన్ని చెబుతారు. దేవుడు దాన్ని రుజువు చేస్తాడు. యేసు అన్నాడు, ఆ కార్యములు నన్ను గూర్చి మాట్లాడకపోయినట్లయితే అప్పుడు ముందుకు వెళ్లి దాన్ని నేనే చెబుతున్నానని చెప్పండి. కానీ ఆ క్రియలు మాట్లాడుచున్నట్లయితే మీరు ఆ క్రియలను నమ్ముట మంచిది. చూడండి, ఏలయనగా అది ఆ గడియే. Said, you know tomorrow the sun's going to shine or it's going to be foul weather, but the sky's red and lowering. Tomorrow it'll be fair. Said, you can discern the face of the skies, but the signs of the time you know nothing about. If you would have known God, you'd have known my day. ఆయన అన్నాడు, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు, సాయంకాలమున ఆకాశం ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియుదనియు చెప్పుదురు. ఆకాశముల వైఖరిని మీరు వివేచింపగలరు, కానీ ఈ కాలం యొక్క సూచనలను మీరు వివరించలేరు. దాని గురించి మీకు ఏమీ తెలియదు. మీరు దేవుణ్ణి ఎరిగి ఉంటే నా దినమును మీరు ఎరిగి ఉండేవారు. And they said, you take so much upon yourself, you make yourself God. And they put Him on the cross. And the Holy Ghost today is not no third person. It's God Himself manifested in human flesh by the blood of Jesus Christ to sanctify our life, that He might reflect Himself through it. And they crucify that same Word made manifest. You understand? వారు అన్నారు, నీవు నీపై ఎక్కువ తీసుకొనిచున్నావు, నిన్ను నీవు దేవునిగా చేసుకున్నావు. వారు ఆయన్ని సిలువ వేశారు. ఈ దినమున పరిశుద్ధాత్ముడు మూడో వ్యక్తి కాదు, అది స్వయంగా దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు రక్తము ద్వారా ఒక జీవితమును ఆయన గుండా ప్రతిబింబించుటకు మానవ శరీరములో ప్రత్యక్షపరచబడ్డాడు. శరీరధారిగా మారిన అదే వాక్యమును వారు సిలువ వేస్తారు. మీకు అర్థమైందా? The crucifixion of Christ today is the people who will deny the vindicated and manifested Son of God among the people by His things that He said would take place in this day by His Word. ఈ దినమున క్రీస్తును సిలువ వేయుట ద్వారా ప్రజల మధ్య దేవుని కుమారుని ప్రత్యక్షతను, సత్యమనే రుజువును నిరాకరించుటే. ఆయన వాక్యము ద్వారా ఆయన కార్యములు ఈ దినమున సంభవించుట. చూడండి, Now,
the same vindication would have to be the same if He's the same Son of God, because He said in St. John 14:12 now, that the works that I do shall you do also. ఇప్పుడు ఆయన అదే దేవుని యొక్క కుమారుడై ఉన్నట్లయితే అదే రుజువుగా అదే రీతిగా ఉండవలసి ఉన్నాడు. ఎలయనగా పరిశుద్ధ యోహాను 14:12 ఆయన అన్నాడు, నేను చేయి క్రియలు మీరును చేస్తారు. Hebrews 13:8, He's same yesterday and forever. If ye abide me, John 15, if ye abide me and my words abide in you, just ask what you will. It'll be given to you. Yes, sir. హెబ్రీ 13:8 ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. మీరు నాలో నిలిచి ఉన్నట్లయితే యోహాను 15వ అధ్యాయం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. అవునండి. Remember, they were very religious people that did that. They wasn't outsiders. They were religious people that day. That's what's doing it today, is the religious people. Same crucifixion, same thing today. గుర్తుంచుకోండి, దాన్ని చేసిన వారు చాలా భక్తిగల ప్రజలు. వారు బయట వారు కాదు. వారు ఆ దినమున ఉన్న భక్తిగల ప్రజలు. అదే ఈ రోజున చేస్తున్నారు. వారు భక్తిగల ప్రజలై ఉన్నారు. అదే సిలువ వేయుట. ఈ రోజున అదే కార్యము. Quickly. There, they crucified Him. Then, sure. Then, they were rejecting God's Word made manifest, accepting their creeds instead of the Word. త్వరగా. అలాగైతే ఇప్పుడు వారు ఆయన సిలువ వేశారు నిశ్చయముగా. అప్పుడు వారు బయలుపరచబడిన దేవుని వాక్యమును త్రోసివేశారు. వాక్యమునకు బదులుగా వారి ఆచారములను అంగీకరించున్నారు. Is that what they're doing today? Exactly. Doing the same today. He was the Word, and they rejected the Word. That's one point I want you not to miss. I want you not to miss. He was the Word. And when they rejected Him, they rejected the Word. ఈ రోజున అదేనా వారు చేస్తున్నది? దాన్నే వారు ఖచ్చితంగా చేస్తున్నారు. ఆయన వాక్యమై ఉన్నాడు, మరియు వారు వాక్యమును నిరాకరించారు. ఆ విషయమే మీరు తప్పిపోవద్దు. ఈ విషయము మీరు తప్పిపోవద్దని నేను కోరుచున్నాను. ఆయన వాక్యమై ఉన్నాడు. వారు ఆయన్ని నిరాకరించినప్పుడు వారు వాక్యమును నిరాకరించారు. And when they did reject Him, they finally crucified Him. And that's what they've done today, reject the Word of God and accepted their creeds and is crucified publicly before their congregation the working of the Holy Spirit. And they're guilty. And I indict them in the name of Jesus Christ. వారు ఆయన్ని నిరాకరించినప్పుడు వారు చివరగా ఆయన్ను సిలువ వేశారు. వారు దాన్నే ఈ రోజున చేసి ఉన్నారు. వాక్యమును నిరాకరించారు. వారి ఆచారములను అంగీకరించారు. వారి సంఘం ముందు బాహాటముగా పరిశుద్ధాత్మ పనిచేయటను సిలువ వేశారు. వారు దోషులై ఉన్నారు. యేసుక్రీస్తు నామములో నేను వారిపై నేరారోపణ చేస్తాను. 15 years I've seen Him move across the land, and still they hold their creed. They're guilty. They took the Word that would have brought the church, all the churches together, and made a great big union, brotherhood amongst Pentecostals and all the rest of them. Instead of doing so, they rejected it and turned it down, made fun of it, and called it everything. 15 సంవత్సరములుగా ఈ దేశమంతటా ఆయన కదులుటను నేను చూశాను. వారింకను వారి ఆచారములను పట్టుకుని ఉన్నారు. వారు దోషులు. వాక్యమును తీసుకుని వచ్చిన సంఘమును తీసుకుని సంఘములన్నీ ఏకమై పెంతెకోస్తు వారి మధ్యలో మిగిలిన వారందరి మధ్యలో ఒక గొప్ప సహోదరత్వమును తయారు చేశారు. అలాగ చేయడం ద్వారా వారు దాన్ని నిరాకరించారు. దాన్ని క్రిందకు త్రోసివేసి దాన్ని ఎగతాళి చేసి ఇప్పుడు దాన్ని సమస్తమైన మాటలతో పిలిచారు. And now, by a federation of church, through the devil's plan, trying to come in and say, now we'll come by some oil. They're rejected and they're guilty of crucifying Jesus Christ. Amen. You take it on God's terms or your terms won't work. ఇప్పుడు ఒక సంఘ సమాఖ్య ద్వారా దయ్యము యొక్క ప్రణాళిక ద్వారా లోనికి వచ్చి ఇప్పుడు మేము వస్తాము, నూనెను కొంటాము అని చెబుతారు. వారు త్రోసివేయబడ్డారు. వారు యేసును సిలువ వేసినందుకు దోషులై ఉన్నారు. నీవు దాన్ని దేవుని షరతుల ప్రకారం తీసుకోము, లేనిచో నీ షరతులు పనిచేయవు. చూశారా? They rejected God's Word made manifest for their creeds, and they're doing the same today. He was the Word. St. John 1.
Hebrews 13:8 says He's the same yesterday, today, and forever. Now they are crucifying Him afresh. వారి ఆచారముల కొరకు ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యమును నిరాకరించారు. దాన్నే ఈ రోజు వారు చేస్తున్నారు. ఆయన వాక్యమై ఉన్నాడు. యోహాను, పరిశుద్ధ యోహాను 1 హెబ్రీ 13:8 చెబుతుంది, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఇప్పుడు వారు ఆయన తాజాగా సిలువ వేస్తున్నారు. You know the Bible said we could do that? How many like to read just a little bit? Will you give me another 15 minutes of it? All right, let's turn over now just a minute. Crucified afresh. Let's go over to Hebrews, the 6th chapter, and read just a little bit. Hebrews the 6th, to see if we crucify the Son of God afresh. See if it can be done. దాన్ని మనం చేయగలమని బైబిల్ చెప్పింది. మీకు తెలుసా, మీలో ఎంతమంది ఇంకా కొంచెం చదవాలనుకుంటున్నారు? మీరు ఇంకా ఒక 15 నిమిషం నాకు ఇస్తారా? ఒక్క నిమిషం ఆ పైకి తిప్పుదాము. తాజాగా సిలువ వేయుట. ఇప్పుడు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము కొంచెం చదువుదాము. హెబ్రీ 6వ అధ్యాయములో దేవుని కుమారుని తాజాగా సిలువ వేస్తున్నట్లయితే మనం చూద్దాము. అది సంభవిస్తుందేమో చూద్దాము. You say you can't crucify Him second time. We find out whether we can or not. God's word's true. Is that right? Hebrews 6:1. ఆయనను రెండవసారి నీవు సిలువ వేయలేవు అని నీవంటావు. మనము దాన్ని చేయగలమో లేదో కనుగొందాము. దేవుని యొక్క వాక్యము సత్యమయ్యున్నది. అది నిజమేనా? అది హెబ్రీ 6వ అధ్యాయము 1వ వచనం. Therefore, leaving the principles of the doctrine of Christ, let us go on to perfection, not into the laying of foundation of repentance and dead works, and of faith towards God, and of doctrine of baptism, laying on of hands, and of the resurrection of the dead, and of eternal judgment. This we will do if God permits. క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణ మోటుకు సాగిపోవదుము. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాదిని మరలా వేయక, దేవుడు సెలవిచ్చిన యెడల మనము అలాగు చేయదుము. See, Paul wants to know that these things here are absolutely essential. Baptisms, laying on of hands, resurrection, second coming, all these things are eternal. They're absolutely the truth. చూడండి, ఇవన్నీ పరిపూర్ణంగా అవసరమై ఉన్నవని పౌలు ఎరిగి ఉన్నాడు. బాప్తిస్మములు, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము, రెండవ రాకడ, ఇవన్నీ అవసరమై ఉన్నవి. అవి పరిపూర్ణంగా సత్యమై ఉన్నవి. Now notice, for it is impossible. Read it with me, just one verse. I want you to read it with me now, the 4th verse. ఇప్పుడు గమనించండి, ఏలయనగా అది అసాధ్యమయ్యున్నది. ఈ ఒక్క వచనము నాతో చదవండి. నాతో కలిసి మీరు 4వ వచనం చదవాలని నేను కోరుచున్నాను. For it is impossible for those who were once enlightened and have tasted of the heavenly gift and were made partakers of the Holy Ghost and have tasted of the good word of God and the power of the world to come. ఏలయనగా ఒకసారి వెలిగించబడిన తర్వాత మరలా వారిని నూతన పరచుట అసాధ్యము. పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలువారైన వారు దేవుని దివ్య వాక్యమును రుచి చూసిన తర్వాత రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావము. If they shall fall away, to renew them again unto repentance, seeing that they crucify to themselves the Son of God afresh and put Him to an open shame. తప్పిపోయిన వారు మారు మనసు పొందినట్లు వారిని నూతన పరచుట అసాధ్యము. తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయు బాహాటముగా ఆయన్ను అవమానపరుచుతున్నారు. Is that my word or his? A man who comes to a knowledge, remember, they never got it. They were borderline believers. ఇప్పుడు అది నా మాట లేక ఆయనదా? అనుభవ జ్ఞానమునకు వచ్చిన మనిషి, గుర్తుంచుకోండి, వారు ఎన్నడూ దాన్ని పొందలేదు. వారు సరిహద్దు విశ్వాసులై ఉన్నారు. After we have received the knowledge of the Word of God, you get it from a knowledge, from reading and seeing it, and then reject it. Then it's impossible for you to ever be saved. దేవుని వాక్య జ్ఞానమును మనం పొందిన తర్వాత,
చదువుట ద్వారా, దాన్ని చూచుట ద్వారా నీవు జ్ఞానమును పొందిన తరువాత దాన్ని నిరాకరిస్తే అప్పుడు నీవు ఎన్నడైనా రక్షణ పొందుట అసంభవం. Did you read that now? See? Have received a knowledge of the truth. Just you understand, she never got it. ఇప్పుడు నీవు దాన్ని చదువుతావా? చూడండి, సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత కొంచెము మీకు అర్థమైనదా? ఆమెకు ఎన్నడూ అర్థం కాలేదు. It's like them believers that went out. It's a very type of the journey. This third Exodus is just a type of the rest of them. Look back there. Let me show you something now. Just a minute. Pardon the expression. అది బయటికి వెళ్ళిన అవిశ్వాసుల వలె ఉన్నది. అదే ప్రయాణం యొక్క మాదిరి అయి ఉన్నది. ఈ మూడవ నిర్గమనము మిగిలిన వారికి సరిగ్గా ఒక మాదిరిగా ఉన్నది. చూడండి, వెనుక చూడండి. ఒక్క నిమిషంలో నన్ను మీకు ఒకదాన్ని చూపనివ్వండి. ఆ భావనను మన్నించండి. చూడండి. Israel pulled out 12 men, one out of each tribe, denominational head, and took them over to the edge of the border of the promised land and showed them the good things to come, what they had. And they come back complaining that we wasn't able to do it. ఒక్కొక్క గోత్రము నుండి ఒక్కరు చొప్పున ఇశ్రాయేలు 12 మందిని బయటికి తీశారు. వారిని తీసుకుని సరిహద్దు అంచున వారిని ఉంచి రాబో మంచి కార్యములను వారికి చూపారు. ఒక్క నిమిషం, నన్ను మీకు ఒకదాన్ని చూపనివ్వండి. వారు వెనుకకు వచ్చి మనము దాన్ని చేయలేమని ఫిర్యాదు చేశారు. But there was 2 out of the 12. Joshua and Caleb said they looked at the word. God said it's ours, and we're more than able to take it. Is that right? కానీ అక్కడ 12 మందిలో ఇద్దరు, యెహోషువ మరియు కాలేబు, వారు వాక్యమును చూశామని చెప్పారు. అది మనదై ఉన్నదని దేవుడు చెప్పాడు. దాన్ని తీసుకొనుటకు మనకు శక్తి చాలు అన్నారు. అది నిజమేనా? What was that? Borderline believers. See, they were actually born in the church. They were heads of the people. They were bishops, as to say. They walked right down to where the Word of God was shown to be the truth. అది ఏమై ఉన్నది? సరిహద్దు విశ్వాసులు. నిజానికి వారు సంఘములో పుట్టి ఉన్నారు. వారు ప్రజల యొక్క నాయకులై ఉన్నారు. చెప్పాలంటే వారు బిషపులై ఉన్నారు. దేవుని వాక్యము సత్యమని చూపబడిన స్థలమునకు వారు నడిచి వెళ్లారు. There is the land. They'd never been there. They didn't know it was there, but they come down to see it was there. There it was. And Caleb and Joshua went over and brought back a bunch of grapes and let them eat some of it, and they tasted of the good land. And then went back and said, we can't do it. See? We just can't do it. అక్కడ దేశం ఉన్నది. వారు ఎన్నడూ అక్కడ ఉండి ఉండలేదు. అది అక్కడ ఉన్నదని వారికి తెలియదు. కానీ అది అక్కడ ఉన్నదని చూసినకు వారు అక్కడికి వచ్చారు. అది అక్కడ ఉన్నది. యెహోషువ మరియు కాలేబులు పైకి వెళ్లి వారు తినునట్లుగా కొన్ని ద్రాక్షాగెల్ల తెచ్చారు. ఆ మంచి దేశమును వారు రుచి చూశారు. తరువాత తిరిగి వెనక్కు వెళ్లి వారు అన్నారు, మేము దాన్ని చేయలేము. చూశారా, మేము దాన్ని చేయలేము. Here's the same group in the time of Jesus Christ. Rabbi, we know thou art a teacher come from God. See? Borderline. We know thou art a teacher come from God. No man can do the things that you do. We're recognized that God has to be there. Why didn't they accept it? Why didn't they take it? Borderline. Borderline. యేసుక్రీస్తు కాలంలో అదే గుంపు అక్కడున్నారు. రబ్బీ, నీవు దేవుని నుండి పంపబడిన బోధకుడు అని మేము ఎరుగుదుము. చూడండి, సరిహద్దు వారు. నీవు దేవుని యొద్ద నుండి పంపబడిన బోధకుడు అని మేము ఎరుగుదుము. నీవు చేయి కార్యములు ఏ మనిషి చేయలేడు. అక్కడ దేవుడు ఉండాలని మేము గుర్తిస్తాము. ఎందుకు వారు దాన్ని అంగీకరించలేదు? ఎందుకు వారు దాన్ని తీసుకోనలేదు? సరిహద్దు విశ్వాసులు, సరిహద్దు విశ్వాసులు. Here they are on this third Exodus. Same sign, same manifestation, same Christ, same Holy Ghost, same works, same God, same message. And they can't take it. They have to give up their fellowship card. మూడవ నిర్గమంలో వారిక్కడ ఉన్నారు. అదే సూచన, అదే ప్రత్యక్షత, అదే క్రీస్తు, అదే పరిశుద్ధాత్మ, అవే కార్యములు, అదే దేవుడు, అదే వర్తమానము. వారు దాన్ని తీసుకోలేదు. వారి సహవాసపు కార్డును వారు వదులుకొనవలసి ఉంటుంది. What is it? He had a knowledge of the truth. They looked and seen that it's absolutely the truth. They can't deny it.
The magazines have to testify they've seen it. The pictures, the papers, the evidence, the resurrection of the dead, the doctor's statements of the sick, they have to say that's Him. అది ఏమిటి? వారు సత్యమును గూర్చిన జ్ఞానమును కలిగి ఉన్నారు. అది పరిపూర్ణంగా సత్యమై ఉన్నదని వారు చూసి ఉన్నారు. వారు దాన్ని కాదనలేరు. వార్తాపత్రికలు సాక్ష్యమిస్తున్నాయి. వారు దాన్ని చూసి ఉన్నారు. చిత్రములు, వార్తాపత్రికలు, రుజువులు, చనిపోయిన వారు తిరిగి బ్రతుకుట, రోగులను గూర్చిన వైద్యుల యొక్క ధ్రువపత్రాలు, అది ఆయన అయ్యున్నాడని వారు చెప్పవలసి ఉండెను. And the predictions, not one of them ever failing down through the years, every one of them just exactly on the dot. Amen. They can't say but what it's God. But they can't accept it. ముందుగా చెప్పబడిన సంగతులు వాటిలో ఒక్కటి కూడా సంవత్సరములన్నిటి గుండా తప్పిపోలేదు. ప్రతి ఒక్కటి ఖచ్చితంగా తూచా తప్పకుండా నెరవేరియున్నది. అది దేవుడని తప్ప వారు మరేమీ చెప్పలేరు. కానీ వారు దాన్ని అంగీకరించలేరు. That bunch of ministers in Chicago, 300 and something of them is going to come down and be baptized in the name of Jesus Christ. Where are they at? The price is too great. చికాగో పట్టణంలోని సేవకుల గుంపు దరిదాపుగా 300 మంది ఇక్కడకు వచ్చి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందవలసి ఉన్నది. వారు ఎక్కడున్నారు? వెల ఎంతో గొప్పదిగా ఉన్నది. They can't do it. What is it? The Bible said when they do that, what do? They separate themselves between mercy and judgment. For it is impossible for those that were once enlightened has been brought to look at. వారు దాన్ని చేయలేరు. అదేమిటి? బైబిల్ చెప్పింది. వారు దాన్ని చేసినప్పుడు వారు ఏమి చేస్తున్నారు? కృప మరియు తీర్పునకు మధ్య తమను తాము వేరు చేసుకొనుస్తున్నారు. ఓసారి వెలిగింపబడిన మీదట అది అసాధ్యము. దాన్ని చూచుటకు వారు తేబడి ఉన్నారు. And had a knowledge of the truth and have tasted of the good word of God. If they return away from it, or they'd have to renew themselves again and say, well, now, I will, yes. మరియు సత్యమును గూర్చిన జ్ఞానము కలిగి ఉన్నారు. దేవుని మంచి వాక్యమును రుచి చూశారు. వారు దాని నుండి వెనుకకు వెళితే వారు తమను తాము అక్కడ నూతన పరుచుకున్నట్టు అసాధ్యము. వారంటారు, ఇప్పుడు బాగుంది, అవును, నేను చేస్తాను. You Presbyterians, you Methodists and Baptists and Lutherans, and this full gospel businessman stuff, saying they're coming in, turned away the message. Your church will, if these individuals in there, sure, but not the church. You have to come out of the church to get it. Okay? Right. Individuals is all. ప్రెస్బిటేరియన్ వారైన మీరు, మెథడిస్ట్ వారైన మీరు, బాప్టిస్ట్ వారైన మీరు, లూథరన్ వారైన మీరు, ఫుల్ గాస్పుల్ బిజినెస్ మెన్స్ సరుకు వారు లోనికి వస్తున్నామని చెబుతున్నారు. వర్తమానమును తులసివేస్తున్నారు. మీ సంఘము దాన్ని చేస్తుంది. అక్కడ కొందరు వ్యక్తులున్నారు నిశ్చయంగా, కానీ సంఘం కాదు. దాన్ని పొందుటకు నీవు సంఘము నుండి బయటకు రావలసి ఉన్నది. చూడండి, అది సత్యము, వ్యక్తులు సరియే. But when you think the Presbyterian Church is going to receive the Holy Ghost and all of them take their documents down, don't you never think that. You think you Methodists is going to do it, you'll never do it. కానీ ప్రెస్బిటేరియన్ సంఘము దాన్ని స్వీకరించబోతున్నదని మీరు తలంచినప్పుడు వారందరూ వారి పత్రములను అక్కడ తీసుకుని వెడతారని దాన్ని ఎన్నడూ తలంచవద్దు. మెథడిస్ట్ వారైన మీరు దాన్ని చేయబోతున్నారని మీరు తలస్తారా? నీవెన్నడూ దాన్ని చేయలేవు. You think you Trinitarians ever receive the name of Jesus Christ and be baptized, every one of you? Oh, you'll never do it. You'll never do it. But individuals will come out and do it. That's right. That's the sign of His coming. But them churches who've seen the truth and rejected it in their councils, it's impossible. Then they're guilty of the crucifixion of Jesus Christ. కృతవాదులైన మీరు ఎన్నడైనా యేసుక్రీస్తు నామమును స్వీకరించి మీలో ప్రతి ఒక్కరు బాప్తిసం పొందుతారని మీరు తలంచున్నారా? మీరు ఎన్నడూ దాన్ని చేయలేరు. మీరు ఎన్నడూ దాన్ని చేయలేరు. కానీ కొందరు వ్యక్తులు బయటకు వచ్చి దాన్ని చేస్తారు. అది నిజము. అదే ఆయన రాకడ యొక్క గుర్తై ఉన్నది. కానీ సత్యమును చూసిన ఆ సంఘము వారి యొక్క సమాఖ్యలలో దాన్ని నిరాకరించి ఉన్నది. అది అసాధ్యము అన్నారు. అలాగైతే యేసుక్రీస్తును సిలువ వేసినందుకు వారు దోషులై ఉన్నారు. How do you indict them, Brother Branham? I indict them that God has clearly identified Himself in His Word in the last days. He made Himself to know that He's still the same yesterday, today, and forever. And they've coldly turned it down. కృతవాదులైన మీరు ఎన్నడైనా యేసుక్రీస్తు నామమును స్వీకరించి
మీలో ప్రతి ఒక్కరు బాప్తిస్మం పొందుతారని మీరు తలంచున్నారా? మీరు ఎన్నడూ దాన్ని చేయలేరు. దాన్ని కొందరు వ్యక్తులు బయటకు వచ్చి దాన్ని చేస్తారు. అది నిజము. అది ఆయన రాకడి యొక్క గుర్తయ్యున్నది. కానీ సత్యమును చూసిన సంఘములు వారి యొక్క సమాఖ్యలలో దాన్ని నిరాకరించి ఉన్నారు. అది అసాధ్యమన్నారు. అలాగైతే యేసు క్రీస్తును సిలువ వేసినందుకు వారు దోషులై ఉన్నారు. And you're guilty of the crucifixion of Jesus Christ by blaspheming the Holy Ghost. That's right. We take you on to Hebrews 10. Again, where it tells us again in the Scriptures, not only being impossible, but you can never separate you from God eternally. You can never come in the presence of God again when you turn down the Holy Ghost to make fun of it. పరిశుద్ధాత్మను దూషించడం ద్వారా మీరు యేసుక్రీస్తును సిలువ వేసినందుకు దోషులై ఉన్నారు. అది నిజము. హెబ్రీ 10వ అధ్యాయం మనం మరలా తీసుకున్నాము. అక్కడ అది మరలా లేఖనములో చెబుతుంది, అసాధ్యము. మాత్రమే కాక నీవెన్నడూ తిరిగి రాలేవు. అది నిన్ను శాశ్వతంగా దేవుని నుండి వేరు చేస్తుంది. నీవు పరిశుద్ధాత్మను త్రోసివేసి ఎగతాళి చేసిన తర్వాత నీవెన్నడూ తిరిగి దేవుని సముఖమునకు రాలేవు. Now, see, if tasted of the word. See, borderline believers. Oh, you say them guys wasn't believers? They was believers. Yes. Or professed believers. But when it come to the word, they were Israel. They come out under the blood. They come out under the signs of Moses. They had seen those signs working. God said, I'll take you over yonder. ఇప్పుడు చూడు, వాక్యమును చూశావు. చూడండి, సరిహద్దు విశ్వాసులు. ఓ, వారు విశ్వాసులు కాదని నీవంటావా? వారు విశ్వాసులై ఉన్నారు, లేక ఒప్పుకొన్న విశ్వాసులై ఉన్నారు. కానీ అది వాక్యమున వద్దకు వచ్చినప్పుడు వారు ఇశ్రాయేలీలు. వారు రక్తము కింద బయటకు వచ్చారు. మోషే సూచక్రియల కింద వారు బయటకు వచ్చారు. ఆ సూచక్రియలు పనిచేయటం వారు చూసి ఉన్నారు. దేవుడన్నాడు, అదిగో నేను మిమ్మల్ని అవతలకు తీసుకుని వెడతాను. And when they come right down to the principle of the promised word that was to come, what did they say? Oh, we can't do it. See? And here they come back with grapes and everything to prove the lamb was right. అది తిన్నగా రావలసి ఉన్న వాగ్దాన వాక్య నియమమునకు వచ్చినప్పుడు వారేమన్నారు? ఓ, మేము దాన్ని చేయలేము. చూడండి, ఆ దేశం సరైనదని రుజువు చేయుటకు వారు ద్రాక్షలతో సమస్తముతో తిరిగి వచ్చారు. God's word's right. God said, I give it to you, but the circumstances. I said we look like grasshoppers upside of it. Yeah. We can't do no matter what. దేవుని వాక్యం సత్యమైనది, అది మీకిచ్చాను అని దేవుడు అన్నాడు. కానీ పరిస్థితులు, అయ్యో, వారన్నారు, వారి ప్రక్కన మేము మిడతల వలె ఉన్నాము, మేము దాన్ని చేయలేము, ఏదీ లెక్క కాదు. A few years ago in this old hall studio, this tabernacle, somebody come in, walked out there and talked to me. He said, Billy, you're going to preach to 4 posts one of these days with messages like that. I said, I'll be preaching to 4 posts because God's able to them posts to rise children of Abraham. కొన్ని సంవత్సరముల క్రితము ఈ పాత భవంతి ఒక ఆలయముగా నిలబడి ఉండగా ఎవరో లోనికి నడుచుకుంటూ వచ్చి నాతో మాట్లాడారు. అతడు అన్నాడు, ఈ దినముల్లో ఒక దినమున అలాంటి వర్తమానముతో నీవు 4 స్తంభములకు బోధించబోతున్నావు. నేనన్నాను, నేను 4 స్తంభములకు బోధిస్తాను. ఏలైనగా దేవుడి స్తంభముల ద్వారా అబ్రహామునకు పిల్లలను లేపగలడు. అవునండి, అది సత్యమై ఉన్నది. నేనన్నాను, అది తప్పని దాన్ని రుజువు చేయుటకు నీ దగ్గర ఏదైనా ఉన్నట్లయితే దాన్ని మనం తీసుకుందాము. కాకి ప్రేమ. కానీ దాన్ని చూపించే స్థానమునకు వచ్చినప్పుడు అది భిన్నంగా ఉంటుంది. అవును, అదే వేదమును చేస్తుంది. మంచిది. Yeah, with their creeds they crucify him afresh. Hebrews the 6th chapter, and we go on down. We can just read on down into here. We got plenty of time. I marked out a scripture here. Where it will be Hebrews the 6th chapter. I guess take it all. అవును, వారి యొక్క ఆచారముల ద్వారా ఆయన మరలా సిలువ వేస్తున్నారు. ఇప్పుడు హెబ్రీ 6వ అధ్యాయం మనం కిందకి వెళదాం. మనం ఇంకా కొంచెం క్రిందకు చదువుదాం. మనకెంతో సమయం ఉన్నది. అది ఎక్కడ ఉంటుందో ఆ లేఖనము నేను గుర్తుపెట్టుకున్నాను. హెబ్రీ 6వ అధ్యాయము అదంతా నేను అనుకుంటాను. Impossible for those who were once tonight and made partakers of the Holy Ghost. We haven't got time to go too far because another scripture wants you to read just in a moment. ఒకసారి వెలిగించబడి పరిశుద్ధాత్మలో పాలు పొందిన తర్వాత పడిపోయిన వారిని నూతనపరచుట అసాధ్యము.
ఇంకా ఎక్కువ ముందుకు వెళ్ళటానికి మనకు సమయం లేదు. ఏలైనగా మరొక క్షణములో నేను చదవలసిన మరొక లేఖనం ఉన్నది. Notice this. They crucify to themselves the Son of God afresh. What do they do? What? By having a taste and knowing as the truth and then turn around and deny it. Yeah. What do they do? It's impossible. దీన్ని గమనించండి. దేవుని కుమారుని వారు మరలా సిలువ వేస్తున్నారు. వారేం చేస్తారు? ఏమిటి? అది సత్యమై ఉన్నదని రుచి చూసి ఎరిగిన తర్వాత మరలా తిరిగి దాన్ని నిరాకరించుట అది ఏం చేస్తుంది? అది అసాధ్యము. So that's what this nation has done. That's what this people has done. That's what these churches has done. They've turned it down and they've crucified the message. They've crucified the truth to the people. కాబట్టి ఈ దేశము చేసి ఉన్నది అదే. అదే ప్రజలు చేసిన పని. సంఘములు చేసి ఉన్న పని అదే. వారు దాన్ని క్రిందికి త్రోసివేసి వారు వర్తమానమును సిలువ వేశారు. వారు సత్యమును ప్రజలకు సిలువ వేశారు. How they do Jesus? They put him to shame, stripped his clothes off of him, hung him up on a cross and nailed him up there, the Prince of Life. The same thing they've done today with their creeds. They've done the same thing. వారు యేసునకు ఎలా చేశారు? వారు ఆయన్ని అవమానపరిచారు. ఆయన నుండి బట్టలను చించివేశారు. జీవాధిపతిని మేకులతో కొట్టి సిలువకు వేలాడదీశారు. ఈ రోజున ఆచారములతో దాన్నే వారు చేశారు. వారు ఆ కార్యమునే చేశారు. They stripped the things, they stripped the goodness and the clothing of the gospel by trying to place it somewhere else and hung him on the cross. Oh my. Why? వారు మంచితనమును సువార్త బట్టలను వాటన్నిటినీ వారు చించివేశారు. దాన్ని ఎక్కడో ఉంచడం ప్రయత్నం చేయొచ్చు. సిలువ మీద ఆయన వేలాడదీశారు. ఓ అయ్యో, ఎందుచేత? There they crucified. Now the last quotation. Him, this most precious person. Why did they do it? They didn't know him. Why are they doing it today? They don't know this is the truth. అక్కడ వారు సిలువ వేశారు. ఇప్పుడు చివరి మాట. ఆయనను అత్యంత ప్రశస్తమైన వ్యక్తి. వారు ఎందుకు దాన్ని చేశారు? వారు ఆయన్ని ఎరుగలేదు. ఈ రోజున వారు ఎందుకు దాన్ని చేస్తున్నారు? ఇది సత్యమయ్యున్నదని వారికి తెలియదు. They're dumb and blind of it. They don't know it. That's the reason. Their creeds and traditions has gotten them away from the Word of God. దాని పట్ల వారు మోగవారుగా గుడ్డివారుగా ఉన్నారు. అది వారికి తెలియదు. అదే కారణమయ్యున్నది. వారి యొక్క ఆచారములు, సిద్ధాంతములు వాక్యము నుండి వారిని దూరంగా తీసుకుని వెళ్ళినవి. Now do you hear? Just in closing, I'll pay close attention. See? I know it's hot. I'm hot too. But oh, brother, this word is life if you hold to it. Look, it's not something we talk about and may happen here and after. It's something that's already here with us and happening now. ఇప్పుడు ఇక్కడున్న మీరు ఇప్పుడు ముగింపులో దగ్గరగా వినండి, చూడండి. అది వేడిగా ఉన్నదని నాకు తెలుసు. నాకును వేడిగా ఉన్నది. కానీ ఓ సోదరుడా, దాన్ని పట్టుకొని ఉన్నట్లయితే ఈ వాక్యము జీవమైనది. చూడండి, అది సంభవించవచ్చని లేక తర్వాత జరుగుతుందని మనం మాట్లాడేది ఏదో కాదు. అది ఏదో మనతోనే ఉండి ఉన్నది, ఇప్పుడే సంభవించున్నది. Not something will be, something that's already. We're not testifying. We know what he has done. We know what he's going to do. But now we're telling what he is doing. This is our hour. సంభవించబోయేది కాదు, ఇదివరకే సంభవించినది. మనము సాక్ష్యమిచ్చట్లేదు. ఆయన ఏమి చేసి ఉన్నాడో మనకు తెలుసు. ఆయన ఏమి చేయబోతున్నాడో మనకు తెలుసు. అయితే ఆయన ఇప్పుడు ఏమి చేస్తున్నాడో మేము చెప్తున్నాము. చూడండి, ఇది మన గడి అయి ఉన్నది. We may not live to see the rapture. I may die today. You may die today. I don't know. But the rapture is coming. That's when that comes, we'll be there. Don't worry. ఎత్తబోటు చూసు వరకు మనం జీవించకపోవచ్చు. ఈ రోజు నేను చనిపోవచ్చు. ఈ రోజు నీవు చనిపోవచ్చు. నాకు తెలియదు. కానీ ఎత్తబట్టు వచ్చున్నది. అది వచ్చినప్పుడు మనం అక్కడ ఉంటాము. కలత చెందవద్దు. So all the rest of them back through the ages has believed it. Look for it. They walked in the light of their day, and here's the light. Jesus Christ the same yesterday and forever. యుగములన్నిటి గుండా దాని కొరకు ఎదురు చూసి దాన్ని నమ్మిన మిగిలిన వారందరూ అక్కడ ఉంటారు. వారు వారి యొక్క వెలుగు దినమున నడిచి ఉన్నారు. ఇక్కడ వెలుగున్నది. యేసుక్రీస్తు నిన్న, నేడు,
నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. Forsake your creeds and believe this word. This is the truth. The word is truth. Jesus said, my word or spirit. My word is life. How you go to receive life when you reject life? How you go to take in a dogma, which is death, and a word of life? మీ ఆచారములను విడిచి వాక్యమును నమ్మండి. ఇది సత్యమైనది. వాక్యము సత్యమైనది. యేసు అన్నాడు, నా వాక్యము ఆత్మయ్యున్నది, నా వాక్యము జీవమయ్యున్నది. నీవు జీవమును నిరాకరించినప్పుడు నీవు జీవమును ఎలా స్వీకరించగలవు? నీవు సిద్ధాంతమును ఎలా తీసుకొనగలవు? అది మరణమయ్యున్నది. వాక్యము జీవమయ్యున్నది. Turn out the word of life to take death. How you going to accept the truth at the same time? You can't do it. Let every man's word be a lie, every dogma a lie. God's word's the truth. జీవవాక్యమును త్రోసివేసి మరణము తీసుకున్నప్పుడు ఒకేసారి రెండింటిని నీవెలా అంగీకరించగలవు? నీవు దాన్ని చేయలేవు. ప్రతి మనిషి యొక్క మాట అబద్ధము, ప్రతి సిద్ధాంతము ఒక అబద్ధము. దేవుని వాక్యము సత్యమయ్యున్నది. I challenge any man to show me anybody, and I know this tape goes around the world, any man, any bishop that'll come to my study or before this congregation and point their finger to one place anybody was ever baptized in the name of the Father, Son, Holy Ghost in the New Testament. దాన్ని చూపించమని ఏ మనిషినైనా నేను సవాలు చేస్తాను. ఎవరైనా ఈ టేపు ప్రపంచం చుట్టూ వెళుతుందని నాకు తెలుసు. ఏ మనిషినైనా, ఏ బిషప్ అయినా నా పట్టణ గదికి వచ్చి లేక ఈ సంఘం ముందు నిలబడి కొత్త నిబంధనలోని ఒక్క స్థలంలో వారెనడైనా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందారేమో అతనిని వ్రేలు చూపమనండి. I'll show you where every person that ever was baptized, and those who were baptized different had to come and be rebaptized to get the Holy Ghost. ఎనడైనా ప్రతి ఒక్కరు ఎలా బాప్తిసం పొంది ఉన్నారో దానికి భిన్నంగా బాప్తిసం పొందిన వారు పరిశుద్ధాత్మను పొందుటకు ఎలా తిరిగి బాప్తిసం పొందవలసి వచ్చిందో నేను మీకు చూపిస్తాను. What are you going to do about it? Stay out there in your creeds? Stay out there in your dogmas and die? You're guilty. Wicked hands, you took the Prince of Life, the Word of Life, and crucified it to the people. దాని గురించి నువ్వేమి చేయబోతున్నావు? మీ ఆచారముల్లోనే నిలిచి ఉంటారా? మీ సిద్ధాంతముల్లోనే నిలిచి చనిపోతారా? మీరు దోషులై ఉన్నారు. దుష్టమైన చేతులతో జీవాధిపతిని, వాక్యాధిపతిని మీరు తీసుకుని ప్రజలకు సిలువ వేశారు. Now, what did they do? They didn't know it. Today, men walk ignorantly. They don't know that's the truth. They think it's some kind of an ism. They don't dig down deep enough to get into the spirit of revelation. They don't pray enough. They don't call upon God enough. ఇప్పుడు వారేం చేశారు? అది వారు ఎరుగలేదు. ఈ రోజున మనుషులు తెలివి తక్కువగా నడుస్తున్నారు. అది సత్యమని వారికి తెలియదు. అది ఏదో ఒక వాదమని వారు అనుకుంటారు. ఆత్మ యొక్క ప్రత్యక్షతలోనికి వారు తగినంతగా లోతుగా త్రవరు. వారు తగినంతగా ప్రార్థన చేయరు. వారు తగినంతగా దేవుణ్ణి పిలవరు. They just lightly take it. Oh, well, I believe it's God. Sure, the devil believes the same thing. The devil believes it more than some people claim to be. The devil believes it and trembles. వారు దాన్ని కేవలం తేలిగ్గా తీసుకుంటారు. ఓ బాగుంది, అక్కడ దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను. నిశ్చయంగా దయ్యము దాన్నే నమ్ముతుంది. కొందరు మేము దాన్ని నమ్ముతున్నామని చెప్పుకునే దానికంటే ఎక్కువగా దయ్యము నమ్ముతుంది. దయ్యము దాన్ని నమ్మి వణుకుతుంది. People just believe it and go on. But the devil trembles knowing his judgment is coming. And people believe it and don't pay no attention to the judgment's coming. ప్రజలు కేవలము దాన్ని నమ్మి ముందుకు వెడతారు. కానీ దయ్యము వాడి తీర్పు రాబోచున్నదని ఎరిగిన వాడై వణుకుతాడు. ప్రజలు నమ్ముతారు, కానీ తీర్పు రాబోచున్నదని ఏమీ శ్రద్ధ చూపరు. Guilty of crucifying him, sure. I indict this generation, finding them guilty by the same word that found them guilty at the beginning. That's right. Jesus said, who can condemn me? He was the Word made flesh. And today the same word's made flesh. ఆయనను సిలువ వేసినందుకు దోషులై ఉన్నారు. నిశ్చయముగా ప్రారంభంలో వారిని దోషులుగా కనుగొన్న అదే వాక్యము ద్వారా నేను ఈ తరంపై నేరారోపణ చేస్తాను. అది సత్యము. యేసు అన్నాడు, నేను దోషినని ఎవరు రూపిస్తారు? ఆయన శరీరధారిగా మారిన వాక్యమై ఉన్నాడు. మరియు ఈ రోజున అదే వాక్యము శరీరధారి అయినది. Peter said in his indictment in Acts, let's just read it. Peter, when he saw this taking place, what they've done, the Spirit... Look, Peter was defending Christ. What they had done. I'm
one defending what the Gospels are. అపోస్తల కార్యములో పేతురు తన నేరారోపణలో ఏం చెప్పాడు? మనము దాన్ని కొంచెం చదువుదాం. వారు ఏం చేశారో అది సంభవించిన పేతురు చూసినప్పుడు వారు చేసిన దాన్ని బట్టి చూడండి. పేతురు క్రీస్తు పక్షమును మాట్లాడుచుండెను. సువార్తలు ఏమై ఉన్నవో దానినే నేను పరిరక్షించున్నాను. Peter was indicting them for killing the man, Christ, who was the Word. I'm indicting this generation for trying to kill the Word which is made manifest in man. మనిషిని క్రీస్తును చంపుచున్నందుకు పేతురు వారిపై నేరారోపణ చేస్తున్నాడు. ఆయన వాక్యమై ఉన్నాడు. మనుషుల్లో ప్రత్యక్షపరచబడిన వాక్యమును చంపుటకు ప్రయత్నం చేస్తున్నందుకు ఈ తరంపై నేను నేరారోపణ చేస్తున్నాను. Watch what Peter said. His righteous indignation must have rose up pretty highly. Listen at him. Here in Acts, the 2nd chapter, and begin with the 22nd verse. పేతురు ఏం చెప్పాడో గమనించండి. ఆయన నీతిగల కోపము తప్పక బాగా పైకి లేచింది. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 22వ వచనం నుండి ఆయన మాటలు వినండి. Ye men of Israel, hear these words. Jesus of Nazareth, a man proved of God among you by miracle signs, which God did by him in the midst as of you, as ye yourselves also know. Whew. Imagine how they felt. Listen to that. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినండి. దేవుడు నజరేయుడు యేసు చేత అద్భుతములను, సూచక్రియలను, మహత్కార్యములను దేవుడు ఆయన ద్వారా మీ మధ్య చేయించాడు. ఇది మీరే ఎరుగుదురు. అయ్యో, వారు ఎలా భావించారో ఊహించండి. దాన్ని వినండి. Ye men of Israel, the prince, ye churchman, you holy man, you priest, you man is supposed to be man of God. Hear these words. Jesus of Nazareth was approved of God among you. ఇశ్రాయేలు వారులారా, రాజకుమారులారా, సంఘ మనుషులారా, పరిశుద్ధులారా, యాజకులారా, దేవుని మనుషులుగా తప్పక ఉండవలసిన మీరు ఈ మాటలు వినండి. నజరేయుడగు యేసు మీ మధ్యలో దేవుని చేత మెప్పు పొందిన వానిగా. I say to you clergymen and to you people, Jesus of Nazareth, the Holy Ghost, he shared in the person of the Holy Ghost, which was the life that was in him. He shared working through people and declaring himself by signs and wonders which he does. ఇప్పుడు సేవకులైన మీతో, ప్రజలైన మీతో నేను చెబుతాను. నజరేయుడగు యేసు పరిశుద్ధాత్మ వ్యక్తిగా ఆయన ఇక్కడ ఉన్నాడు. అది ఆయనలో ఉన్న జీవమయున్నది. ఆయన ప్రజల గుండా పనిచేస్తున్నాడు. ఆయన చేసిన అద్భుతములు, సూచక్రియల ద్వారా తను తాను తెలియచేసుకొనుచున్నాడు. And here they hang around on the walls, scientific identification, and people sitting here that was dead is a living today, and cancer eating are well today, blind are seeing today, and cripples that are walking today. Amen. Praise the Lord. He's Jesus of Nazareth. శాస్త్రీయ రుజువుగా వారిక్కడ దాన్ని గోడకు వేలాడదీశారు. అక్కడ కూర్చుండి చనిపోయిన ప్రజలు ఈ రోజున జీవించున్నారు. క్యాన్సర్తో తినివేయబడిన వారు ఈ రోజున ఆరోగ్యవంతులుగా ఉన్నారు. గుడ్డివారు ఈ రోజున చూస్తున్నారు. కుంటివారు ఈ రోజున నడుస్తున్నారు. ఆయన నజరేయుడగు యేసు. Him being delivered by the determinate counsel and the foreknowledge of God, predestinated for his job. Ye have taken, and by wicked hands you have slain. Is that indictment? He's indicting what? That Sanhedrin council. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి ఆయన పని కొరకు ముందుగా నిర్ణయించబొట్ట. మీరు దుష్టుల చేత ఆయనను సిలువ వేసి చంపితిరి. అది నేరారోపణయేనా? అతడు దీన్ని నేరారోపణ చేస్తున్నాడు. ఆ సన్హెద్రిన్ సభను. I'm indicting this morning the Federation of Churches. I'm indicting the Pentecostals. I'm indicting the Presbyterians, the Baptists, and every denomination in the world by wicked, selfish greed. You've took the word of life and crucified it before the people. ఈ ఉదయం నేను సంఘముల సమాఖ్యపై నేరారోపణ చేస్తున్నాను. నేను పెంతెకోస్తు వారిపై నేరారోపణ చేస్తున్నాను. ప్రెస్బిటేరియన్ వారిపై నేరారోపణ చేస్తున్నాను. బ్యాప్టిస్టులపై, ప్రపంచంలోని ప్రతి సంఘ శాఖపై నేను నేరారోపణ చేస్తున్నాను.
దుష్టమైన స్వార్థపూరితమైన దురాశతో మీరు జీవవాక్యమును తీసుకుని ప్రజల ముందు సిలువ వేసి ఉన్నారు. And blasphemed it and called it fanaticism, which God has raised up in our midst to prove that He's the same yesterday, today, and forever. Lightless generation. దాన్ని దూషించి ఉన్నారు, దాన్ని ఉన్మాదమని పిలిచి ఉన్నారు. దాన్ని దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని రుజువు చేయుటకు లేపి ఉన్నాడు. ఈ తరంపై నేను నేరారోపణ చేస్తాను. God has proved Himself alive. God has proved that this is His Word. What have you got but a bunch of dogma and creeds? Where can you show the living God? దేవుడు తాను సజీవుడని రుజువు చేసుకున్నాడు. అది ఆయన వాక్యమై ఉన్నదని దేవుడు రుజువు చేసుకున్నాడు. ఎన్నో ఆచారములు మరియు సిద్ధాంతములు తప్ప మీరు ఏమి కలిగి ఉన్నారు? సజీవుడైన దేవుణ్ణి మీరు ఎక్కడ చూపగలరు? Because you've turned down the word of life that would give you these things. Yes, sir. Oh, what an hour that we're now living in. Same. కారణము జీవవాక్యము మీకు ఇచ్చిన ఈ కార్యములను మీరు నిరాకరించి ఉన్నారు. అవునండి. ఎలాంటి గడియలో మనం జీవించున్నాము? అయ్యో, అదే గడియ. Peter said, you've took by wicked hands and have crucified and slain who God raised up, having loosed the pains of death, because it was not possible that you should be holding of it. పేతురు అన్నాడు, మీరు దుష్టుల చేత ఆయన సిలువ వేయించి చంపితిరి. మరణం ఆయన్ని బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. And through your creeds and your organizations and your denominations, with your form of godliness, your forms of godliness, you've denied the power of His resurrection. మీ సిద్ధాంతముల ద్వారా, మీ సంస్థల ద్వారా మరియు మీ సంఘశాఖల ద్వారా మీరు పైకి భక్తిగల వేషంతో ఇంకనూ మాట్లాడుతున్నారు. మీ యొక్క దైవభక్తితో కూడిన వేషములు కలిగిన వారై ఆయన పునరుద్ధాన శక్తిని మీరు నిరాకరించి ఉన్నారు. But the hour has arrived. The last days are here. When God promised, according to Malachi 4, that He would raise up in the last days and would turn the hearts of the people back to the original blessings and the Pentecostal faith of the Lord. And you can't deny it. And you can't withstand it. కానీ ఆ గడి వచ్చి ఉన్నది. చివరి దినములు ఇక్కడ ఉన్నవి. మలాకి 4 ప్రకారము దేవుడు వాగ్దానం చేసినట్లు ఈ చివరి దినముల్లో ఆయన ప్రవక్తను లేపుతానన్నాడు. అతడు ప్రజల హృదయములను పెంతుకోస్తు తండ్రుల విశ్వాసమునకు, అసలైన దీవెనలకు ప్రజల హృదయములను త్రిప్పుతాడు. మీరు దాన్ని కాదనలేరు, మీరు దాన్ని తట్టుకోనలేరు. Now I condemn you guilty and challenge you and indict you before God that with wicked, selfish, denominational hands you crucified the Word of God before the people. And I call you guilty and ready for the judgment. Amen. Yes, sir. ఇప్పుడు మీరు దోషులని ఖండించుచు దేవుని ముందు మిమ్మను నేరారోపణ చేస్తూ సవాలు చేస్తున్నాను. దుష్టమైన, స్వార్థమైన, సంస్థాగతమైన చేతులతో ప్రజల ముందు మీరు దేవుని వాక్యమును సిలువ వేశారు. మీరు దోషులని తీర్పునకు సిద్ధంగా ఉన్నారని నేను మిమ్మల్ని పిలుస్తాను. ఆమెన్. అవునండి. I call the same thing Peter did. He called repentance of that generation. I call repentance to this generation. Repentance towards God and come back to the original truth of the Word. Come back to the faith of our fathers. Come back to the Holy Ghost, because God cannot change it. పేతురు చేసిన దాన్నే నేను పిలుస్తున్నాను. ఆ తరం యొక్క మారు మనసు కొరకు అతడు పిలిచాడు. అసలైన దేవుని వాక్య సత్యమునకు తిరిగి రావాలని, దేవుని ముందు మారు మనసు పొందాలని, ఈ తరము పశ్చాత్తాపడాలని నేను కేకవేస్తున్నాను. మన తండ్రుల యొక్క విశ్వాసమునకు తిరిగి రండి, పరిశుద్ధాత్మ యొద్దకు తిరిగి రండి. ఏలయనగా దేవుడు దాన్ని మార్చలేడు. When God said these signs shall follow them that believe, He has to stay with that all through eternity. It's His word. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడును అని దేవుడు చెప్పినప్పుడు ఆయన నిత్యత్వం అంతటి గుండా దానితో నిలబడవలసి ఉన్నది. When you say shake hands or take communion or something like that, or some on that creed, or something on that idea, that any man, any drunkard, any unbeliever can do it. Any impersonator, any apostate
prostitute can. Do that. Take communion. Have forms and things like that. You could do it. కరచాలం చేసి ప్రభురాత్రి భోజనం తీసుకొని చున్నప్పుడు లేక అలాంటిది, లేక అలాంటి ఆచారము, లేక అలాంటి ఆలోచన ఏ మనిషి అయినా, ఏ త్రాగుబోతైనా, ఏ అవిశ్వాస అయినా దాన్ని చేయగలడు. ఏ అనుకరణ చేయవాడైనా, ఏ వేశ్య అయినా వేశ్య దాన్ని చేయగలదు. ప్రభురాత్రి భోజనమును తీసుకొని అలాంటి రూపంలో కలిగి ఉండి నీవు దాన్ని చేస్తావా? But Jesus said this will be the identification. These signs shall, not they maybe they will. And all generations to them that believe. My name they'll cast out devils, they'll speak with other tongues. కానీ ఇదే ఆ గుర్తు అని యేసు అన్నాడు. ఈ సూచనలు వెంబడించును. బహుశా అవి వెంబడింపవచ్చని కాదు, అవి తప్పక వెంబడిస్తాయి. అన్ని తరముల్లో నమ్మువారందరినీ అవి వెంబడిస్తాయి. నా నామమున వారు దెయ్యములను వెళ్ళగొడతారు. వారు కొత్త భాషలతో మాట్లాడతారు. Speak with new tongues and take up serpents, drink deadly things, won't harm, lay their hands on the sick, they shall recover. Heal the sick, raise the dead, cast out devils, as freely as you receive, freely give. వారు ఇతర భాషలతో మాట్లాడతారు. వారు సర్పంలోని ఎత్తిపట్టుకుంటారు. మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. రోగులను స్వస్థపరచండి, మరణించిన వారిని లేపండి, దెయ్యములను వెళ్ళగొట్టండి. మీరు ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి. All this big money-making schemes and things are hooked up into things today. No wonder this is full of judgment. Yes, sir. Oh, my. ఈ డబ్బును ప్రోగు చేసే ప్రణాళికలతో ఈ రోజు అన్ని కార్యములు ముడివేయబడినవి. ఆశ్చర్యం కాదు, వారు సంపూర్ణంగా తీర్పులో ఉన్నారు. అవునండి. ఓ అయ్యో. Let's see now. Yes, sir. Call to repentance. My indicting now in this new Calvary is the church, so-called most holy places, great pulpits, Catholicism altar, Catholic altar, call their pulpit. మనం ఇప్పుడు చూద్దాం. అవునండి, మారు మనసుకు పిలుస్తున్నాను. ఇప్పుడు నా నేరారోపణ అదే. ఈ క్రొత్త కల్వరి సంగమయ్యున్నది. పేరుగాంచిన అతి పరిశుద్ధ స్థలములు, గొప్ప వేదికలు, క్యాథలిజం వేదిక, క్యాథలిక్ వేదిక అని వారి వేదికను పిలిచారు. The Methodists, the Baptists, the Presbyterian, the Lutheran, the Pentecostals, the most holy places. There he receives his heart is pierces. A new Calvary. Where is it found at? In the holy places, the church. మెథడిస్టు, బ్యాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, లూథరన్, పెంతెకోస్తు వారు అతి పరిశుద్ధ స్థలములు. అక్కడ ఆయన కఠినంగా పోట్లు పొడవబడ్డాడు. ఒక కొత్త కల్వరి. దాన్ని ఎక్కడ కనుగొన్నాము? పరిశుద్ధ స్థలముల్లో. అదే సంఘము. Where is he crucified at? From the pastors. You hypocrites. You know better than that. We're not angry. But something inside him is stirring. God's been thoroughly identified among you. ఎక్కడి నుండి ఆయన సిలువేయబడ్డాడు? సంఘ కాపురుల నుండి. వేషధారులారా, దానికంటే మీకు బాగా తెలుసు. నేను కోప్పట్లేదు, కానీ ఏదో నాలో నుండి రేపుచున్నది. దేవుడు క్షుణ్ణంగా మీ మధ్య గుర్తింపబడ్డాడు. Where did he get his spears at in his side? Where did he get his pierces? On Calvary. Where does he get it today? In the pulpit. Where did they come from? Jerusalem. Where did they come from? The denomination. ఆయన ప్రక్కకు ఎక్కడి నుండి ఈట్లు వచ్చాయి? ఆయన ఎక్కడి నుండి ఈ పోట్లను పొందాడు? కల్వరి మీద. ఈ రోజున ఆయన వాటిని ఎక్కడి నుండి పొందుతాడు? వేదిక మీద. వారు ఎక్కడి నుండి వచ్చారు? యెరూషలేము. వారు ఎక్కడి నుండి వస్తారు? సంఘశాఖ. The ones who claim to love him. That's who did it. That's who does it today. His second Calvary, where he receives his pierces against the Word. That's what pierces him. Who is he? He's the Word. He is the Word. Where does it pierce the hardest from? The pulpit. In the holy places. Just like it was then. ఆయన్ను ప్రేమించున్నామని చెప్పుకుని వారే దాన్ని చేశారు. ఈ రోజున దాన్ని చేసేవారు వారే.
ఆయన యొక్క రెండవ కల్వరి, వాక్యమునకు వ్యతిరేకంగా ఎక్కడి నుండి ఆయన పోట్లను పొందాడు, అదే ఆయనను పొడుచున్నది. ఆయన ఎవరు? ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన వాక్యమై ఉన్నాడు. ఎక్కడి నుండి ఆయన అతి కఠినంగా పొడవబడ్డాడు? వేదిక, పరిశుద్ధ స్థలముల్లో. సరిగ్గా అప్పుడు అది ఉండినట్లుగానే. I've got a right to indict this generation. I got a right to do it as a minister of the gospel of Jesus Christ with his signs and proving that he is God. I got a right to bring indictment against this generation. ఈ తరంపై నేరారోపణ చేయుటకు నేను హక్కును కలిగి ఉన్నాను. యేసుక్రీస్తు యొక్క సువార్త సేవకుడిగా ఆయన సూచక్రియలతో ఆయన దేవుడై ఉన్నాడని రుజువు చేస్తూ దాన్ని చేయుటకు నేను హక్కును కలిగి ఉన్నాను. ఈ తరం మీదకు వ్యతిరేకంగా నేరారోపణ తెచ్చుటకు నేను హక్కును కలిగి ఉన్నాను. Because his hardest spear points has been right from the pulpit, where they've criticized and said, "Don't go out to hear that stuff. That's of the devil." Right in the place that's supposed to love him. కారణము, తిన్నగా వేదికల మీద నుండి ఆయన అతి కఠినమైన ఈటపోట్లను ఆయన కలిగి ఉన్నాడు. వారు దాన్ని విమర్శించి అన్నారు, మీరు ఆ సరుకును వినటానికి వెళ్ళవద్దు, అది దెయ్యమై ఉన్నది. తిన్నగా ఆయనను ప్రేమించవలసిన స్థలములలో. And the very signs that Jesus said would take place. The Word of God is sharper than a two-edged sword, or a discerner of the thoughts of the intents of the heart. And it's called the devil. Where from? The pulpits. The holy places. యేసు చెప్పిన సూచనలే సంభవిస్తాయి. దేవుని యొక్క వాక్యము రెండంచులు గల ఖడ్గము కంటే వాడి అయినది. వాక్యము హృదయాలోచనలను, తలంపులను వివేచిస్తుంది. దాన్ని దెయ్యమని పిలిచారు. ఎక్కడి నుండి? వేదికల మీద నుండి, పరిశుద్ధ స్థలములపై నుండి పిలిచారు.